హంతకులంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంత ప్రేమ ఎందుకని షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. అనంతరం కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ 2022 మే 19న జరిగిన ఈ ఘటనను మొదట ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనంతబాబు తన వద్ద పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు కుట్ర పన్నారని అన్నారు. కేసు ప్రారంభ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కీలక ఆధారాలను సేకరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాయకులు కప్పల వెలుగు కుమారి, చాపల్ల చిన్నరాజు, మద్దామణి, ఆంథోనీ, వేమగిరి వెంకట్రావు, తల్లారి మూర్తి, బొర్రా చిన్ని, కవులూరి వెంకట్రావు, బేరి హర్షవర్ధన్, రాయ్ అప్పన్న, కొమ్మర్తి బాబ్జీ, సాల్మాన్, జయరాజు, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఇంకా మరి అటువంటి ధోరణి తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రోజున దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తాయంటే మరి వైసీపీకి సిగ్గుందా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన దళితుల మీద దాడులు చేశారు. ఏదైతే ఎస్సీల పొలాలు కానీ ఆస్తులు కానీ ఆక్రమించుకున్నారు. ఎవరైనా మహిళలు మరి ఎదిరిస్తే వాళ్ళని కూడా హత్యా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం సిగ్గుండాలి. ఇప్పటికైనా మరి అతన్ని ఇంతవరకు రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఎస్సీల మీద కపట ప్రేమ చూపించి ఈరోజు మరి ఎస్సీల మీద హత్యలు చేసే నాయకుడిని, ఎమ్మెల్సీని వెనకాల కాపాడుతున్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి మరి అనంతబాబుని అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఉద్యమం చేస్తామని నియమిస్తున్నాం. కాశీ నవీన్ కుమార్, షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అనంతబాబు అనే వ్యక్తి దళితుల యొక్క నా జీవితాల మీద ఆయన యొక్క ప్రభావాన్ని చూపించి ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని అసలు ఎప్పుడో అరెస్ట్ చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వంలో ఉన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ కూడా అనంతబాబుని అరెస్ట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ఆయన యొక్క విషయంలో చాలా దారుణం జరిగింది. ఆయన యొక్క భార్య కానీ ఆయన కానీ హత్యలు చేసి ఈ రోజుని డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని ఇప్పటికి ఇంకా అరెస్ట్ చేయబోతాం. దళితుల యొక్క మనోవేదనకు గురి చేస్తున్నారు. దళితుల యొక్క వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క మనుగడ, ఆ కుటుంబం యొక్క ఆవేదన ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఒక అనంతబాబు యొక్క ఆవేశ